राघव राजा राम पतित पावन सीताराम। रघुपति राघव राजा राम पतित पावन सीताराम। रघुपति राघव राजा राम पतित पावन सीताराम। सीताराम जय सीताराम सीताराम जय सीताराम। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। जय सीताराम सीताराम जय सीताराम। जय प्रभुपादा जय प्रभुपादा जय प्रभुपादा। जय जय प्रभुपाद जय मो विष्णुपाद परमहंस परिव्राजकाचार्य स्तोत्र श्रीमान वेंकटेश अभय चरणारविंद भक्ति वेदांत स्वामी शिल प्रभुपाद की जय। శ్రీరామనవమికి జై। ఈరోజు శ్రీరామనవమి. సో రామచంద్రుడు వారు
భగవంతుడి యొక్క ఒక అంశము. ఏకల ఈశ్వర కృష్ణ ఆర సభాయ భృత్య. అలాగే బ్రహ్మ సమితిలో కూడా రామాదిమూర్తిషు కళా నియమేన తిష్టన్ నానావతారం అకరోదు భువనేషు కింతు కృష్ణం స్వమాన్యో గోవిందమాది పురుషం తమహం భజామి అని చెప్తుందన్నమాట. రామాది అంటే రాముడితో పాటు మనం చూస్తున్నటువంటి ఎన్ని అవతారాలైనా, ఎలాగైతే మనము ఒక నది ఒడ్డునికి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఒక సముద్రం ఒడ్డునికి వెళ్ళినప్పుడు కానీ మనకి ఎన్నో రకాలైన అలలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ విధంగా భగవంతుడి యొక్క అవతారాలు కూడా అలానే ఒక లెక్క పెట్టడం అనేది అసాధ్యం. ఎలాగైతే మనము ఈ వేవ్స్, సముద్రం యొక్క అలలను మనము లెక్క పెట్టలేము, అదేవిధంగా భగవంతుడి యొక్క అవతారాలు నిత్యం జరుగుతూనే ఉంటాయి అన్నమాట. ఉదాహరణకి రాముడు త్రేతాయుగంలో వచ్చాడు. త్రేతాయుగం అంటే ప్రస్తుతం మనము కలియుగంలో ఉన్నాం అన్నమాట. కలియుగం యొక్క ఆయువు 4,32,000 సంవత్సరాలు. దాని ముందు ద్వాపరయుగం వచ్చింది. ద్వాపరయుగం యొక్క ఆయువు 8,64,000 సంవత్సరాలు. దాని ముందు త్రేతాయుగం వచ్చింది. అంటే దాదాపు 12,72,000 సంవత్సరాలుగా ఉంటుందన్నమాట. అంటే దాదాపు ఎన్నో మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ముందు రామచంద్ర వారు మనకి ఈ భూప్రపంచంలో ఉన్నారు. అంటే రామచంద్ర వారి యొక్క అవతారము చాలించారంటే కాదు. ఆ అవతారాలు ఒక్కొక్క యూనివర్సెస్లో అది జరుగుతూనే ఉంటుందన్నమాట. ఎలాగైతే కృష్ణుడు అవతారం వచ్చింది అంటే కృష్ణుడు అవతార సమాప్తి అయిపోయిందంటే కాదు. అది మన కళ్ళకి ఈ భూలోకంలో సమాప్తి అయిపోయింది. అది ఎక్కడో చోట ఆ లీలలు జరుగుతూనే ఉంటాయి అన్నమాట. దీని శాస్త్రంలో కూడా ఒక ఉదాహరణతో పోలుస్తారు. ఎలాగైతే ఒక సూర్యుడు ఉన్నాడు, ఆ సూర్యుడు ఎప్పుడు ఆకాశంలో ఎప్పుడు తేజోప్యమానంగా వెలుగుతూనే ఉంటారు. కానీ మన కళ్ళకి ఏంటంటే సూర్యోదయము, సూర్యాస్తమయం అనేది మన కళ్ళకు మాత్రమే. సూర్యుడికి ఎప్పుడు సన్ రైజు, సన్సెట్ అంటే సూర్యోదయము, సూర్యాస్తమయం అనేది సూర్యుడికి ఎప్పుడూ లేదు. అది మన కళ్ళకు మాత్రమే. అలాగే భగవంతుడి యొక్క ఈ అవతారాలు కూడా అవన్నీ మన కళ్ళకు మాత్రమే. భగవంతుడి యొక్క అవతారాలు నిత్యం అంటే ఎల్లవేళలా జరుగుతూనే ఉంటాయి. అవసరాన్ని బట్టి ఏ కాలంలో ఏ ప్రపంచంలో ఆయన అవతరించాలో అలా అవతరిస్తూ ఉంటారన్నమాట. రామచంద్రుడు వారు ఈ అవతారాలు ఎందుకు ఎత్తారంటే, అసలు భగవంతుడు ఈ అవతారాలు ఎందుకు ఎత్తుతాడంటే మనకి నేర్పటం కోసం. భగవంతుడు అవతరించవలసిన అవసరం ఏమీ లేదు. భగవంతుడు అవతారాలు ఎందుకు చేస్తాడు? మన యొక్క అజ్ఞానాన్ని పోగొట్టడం కోసము భగవంతుడు అవతారాలు ఎత్తుతాడు. అంతేకాకుండా భగవంతుడు ఒక్కొక్కసారి ఇలా గురువుగారి ద్వారా ఇలాంటి గొప్ప వ్యక్తుల్ని పంపించి వారి ద్వారా కూడా మనకి జ్ఞానోదయం చేస్తారు. అంటే మన యొక్క ఇంద్రియాలని సరైన మార్గం, జ్ఞానోదయం అంటే మన యొక్క ఇంద్రియాలను సరైన మార్గం ద్వారా పెట్టి మనకి ఒక చక్కటి జీవితంలో జీవించే విధంగా మనల్ని ప్రేరేపిస్తూ ఉంటారన్నమాట. అప్పుడే మన యొక్క జీవితానికి సార్థకం జరుగుతుంది. లేకపోతే మన యొక్క మానవ జన్మ అనేది అతి దుర్లభం, చాలా అపురూపంగా దొరుకుతుందన్నమాట. లేకపోతే ఈ జంతు జన్మలకి, పక్షి జన్మకి, వృక్ష జన్మలకి తేడా ఏమిటి? అవి కూడా కొన్ని జీవరాశులే, బట్ వాటికి మనకి ఏదొక్కటి తేడా ఉండాలి కదా. ఇప్పుడు అవి జీవించినట్టే మనం జీవిస్తే మన మానవ జన్మ పొంది ఉపయోగం ఉండదన్నమాట. అందువల్లే భగవంతుడు ఒక్కొక్కసారి స్వయంగా వారే వస్తారు, అవతారం తీసుకుంటారు. ఒక్కొక్కసారి ఇలాంటి గొప్ప ఆచార్యులను పంపిస్తూ ఉంటారు అన్నమాట. శ్రీరామచంద్రుడు దశరథ మహారాజుకి లేక ఎన్నో సంవత్సరాల తర్వాత వారు పుష్ట కామేష్టి యజ్ఞం చేయడం ద్వారా శ్రీరామచంద్రుడు వారికి కౌశల్యకు పుట్టారన్నమాట. శ్రీరామచంద్రుడు వారు అంటే దశరథ మహారాజుకి ఎంతో ప్రియమైన పుత్రుడు.
ఎందుకంటే స్వయం భగవంతుడే కాబట్టి అందరికీ ప్రియంగా ఉంటారు. సో వారికి అన్ని రకాలైనటువంటి గుణగణాలు ఉన్నాయి. సో స్వయంగా భగవంతుడు ఒక మానవ రూపంలో వచ్చి ఈ రామావతారం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇది మనం గృహస్థాశ్రమం ఎలా జీవించాలి అనేది మనకి చెప్పడం కోసము తీసుకున్నారనమాట. సో వారు క్షత్రియ వంశంలో పుట్టారు. ఎలా అయితే క్షత్రియ వంశంలో కొన్ని రోజుల తర్వాత యువరాజుని చేయాల్సి వస్తుంది, అలాగే దశరథ మహారాజు పెద్ద వయసు అయిపోయిన తర్వాత శ్రీరామచంద్రుడి వారిని యువరాజుగా చేయాలనుకున్నారు. సో దశరథ మహారాజుకి 3 భార్యలు. సో అందులో ఒక భార్య కైకేయి. సో దశరథ మహారాజుకి ఒక రకమైన రోగం ఉందన్నమాట. దాన్ని ఇంగ్లీష్లో విష్లో అంటారు. అంటే చేతికి ఒక్కొక్క టైంలో శక్తి లేకుండా పోతుందన్నమాట. ఒకసారి దశరథ మహారాజు యుద్ధంలో ఉన్నప్పుడు అతను ఈ యుద్ధం చేయలేనప్పుడు స్వయంగా కైకేయి యుద్ధం చేసి దశరథ మహారాజుకు సహాయం చేసిందనమాట. అప్పుడు దశరథ మహారాజు నువ్వు చేసినటువంటి ఈ సహాయానికి నువ్వేదైనా ఒక వరం కోరుకో, నేను తీరుస్తానని చెప్తాడనమాట. అప్పుడు కైకేయి నాకు అవసరమైనప్పుడు ఆ వరాన్ని నేను కోరుకుంటాను, ఇప్పుడైతే ప్రస్తుతం నాకేమీ అవసరం లేదండి. సో కైకేయి ఇప్పుడు ఆ వరాన్ని గుర్తు తెచ్చుకొని సో శ్రీరామచంద్రుడు కాదు నా పుత్రుడు భరతుడు యువరాజుగా చేయాలి అని చెప్పి కోరుకుంటుంది. మనం చూస్తుంటాం ఈ డ్యూప్లిసిటీ అనేది ఇప్పుడే కాదు, ఆ కాలంలో కూడా డ్యూప్లిసిటీ అనేది ఉన్నది. బట్ ఇప్పుడు వచ్చేసి మేబీ ఆ డిగ్రీ వేరీగా ఉంటుంది. సో ఎట్టకేలకు దశరథ మహారాజు, రాజు అంటే క్షత్రియ యొక్క గుణం ఏమిటంటే ఏదైనా ఒక మాట ఇచ్చారంటే ఆ మాట కట్టుబడి ఉండాలి. సో దశరథ మహారాజుకి అది ఇష్టం లేకపోయినా కానీ సో భరత మహారాజుని యువరాజుగా చేయటానికి ఒప్పుకుంటాడు. కైకేయి అంతేకాకుండా ఎంత తెలివితేటలు అంటే చూడండి, నా పుత్రుడి కోసం అంటే స్వలాభం కోసము సో మా పుత్రుడిని యువరాజుగా చేయాలి, రాముడిని మళ్ళా 14 సంవత్సరాల పాటు వనవాసం పంపాలి. ఆమె యొక్క ప్లాన్ ఏమిటంటే ఇప్పుడు భరతుడు ఇక్కడ రాజ్యం పాలన చేస్తున్నా కానీ శ్రీరామచంద్రుడు వారి యొక్క సైనికులతో వచ్చి భరతరాజు మీద దండెత్తి మేబీ ఈ రాజ్యాన్ని మళ్ళా అతను స్వాధీనం చేసుకుంటాడేమో అని చెప్పి కైకేయి యొక్క భయం అన్నమాట. అంటే చూడండి మన యొక్క స్వలాభం కోసము ఎన్ని రకాలుగా మనం ఆలోచిస్తూ ఉంటామనేది మనకి ఇక్కడ స్వయంగా తెలుస్తుందన్నమాట. సో ఆ విధంగా శ్రీరామచంద్రుడు వారు దశరథ మహారాజు చెప్పిన మాటకి కట్టుబడి అతను వనవాసం చేస్తూ ఉంటాడు. సో రామచంద్రుడు వారి యొక్క జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఘట్టాలు ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్క ఘట్టంలో నుంచి మన జీవితంలో నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. సో మనం ఈరోజు కొన్ని ఘట్టాల గురించి తెలుసుకుంటాము. సో శ్రీరామచంద్రుడు వారు అవతరించింది ఏదైనా భగవంతుడు ఒక అవతారం చేసుకుంటాడు అంటే అది శిష్టుల్ని దృష్టించటం కోసము, భక్తుల్ని రక్షించటం కోసము అవతారం తీసుకుంటారు. సో ఈ శ్రీరామచంద్రుడి అవతారంలో సో రాముణ్ణి సంహరించడం కోసము, అంతేకాకుండా విభీషణుడిని పట్టాభిషేకం చేయటం కోసము, సో భూభారం తగ్గించడం కోసము ఈ రామచంద్రుడి వారి యొక్క అవతారం యొక్క ముఖ్య ఉద్దేశము. సో రామచంద్రుడు వారు అరణ్యవాసం చేయాలి అనుకున్నప్పుడు సో అతనితో లక్ష్మణుడు, సీతాదేవి మేము కూడా మీ వెంటే వస్తామని చెప్పి ప్రాధేయపడతారనమాట. రామచంద్రుడు ఎంత తిరస్కరించినా కానీ నువ్వు ఒక రాజకుమార్తెవి, నీకు ఈ అడవులు ఇవంటే నీకు తెలియదు, చాలా కష్టంగా ఉంటాయి, సో నువ్వు ఇక్కడే ఉండు, నేను ఒక్కడిని వెళ్ళొస్తా అంటాడు. లక్ష్మణుడు కూడా సో అన్నగారి అంటే ఎంతో ఇష్టం. సో అన్నగారు లేనిదే లక్ష్మణుడి యొక్క జీవితంకు ఒక మీనింగ్ అనేది ఉండదు. అందువల్ల లక్ష్మణుడు కూడా రాముడిని విడిచిపెట్టి ఉండటానికి ఇష్టం లేక సో లక్ష్మణుడు కూడా రాముడితో పాటు రావటానికి ఇష్టపడతాడు. అందువల్ల రాముడు
లక్ష్మణుడు, సీత ఈ ముగ్గురు అరణ్యవాసాన్ని చేయటానికి ఇష్టపడతారనమాట. సో ఎంత కష్టము అంటే ఇందులోంచి మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ఈ రోజుల్లో సో చాలామంది నా భర్తకి ఒక ఆస్తి చూసో, అందం చూసో లేకపోతే పెళ్లి చేసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ మనకి ఈ సంఘటనల నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, సో అర్ధాంగి అంటే భార్యని ఏమంటారు, సంస్కృత పదంలో అర్ధాంగి అంటారు. అంటే భర్త ఎక్కడ ఉంటే భార్య ఎక్కడ, భర్త సంతోషంగా ఉంటే ఆ సంతోషంలో పాలు పంచుకోవాలి, అదే భర్త కష్టాల్లో ఉంటే ఆ కష్టాల్లో పాలు పంచుకోవాలి. అలాగే భర్త కూడా భార్యకి ఏదైనా కష్టం వస్తే సో భర్త సహకరించాలి. అప్పుడే జీవితం అనేది చాలా అన్యోన్యంగా జరుగుతుంది. జీవితంలో వచ్చినటువంటి సుఖ దుఃఖాలను ఇద్దరు పాలు పంచుకుంటూ జీవితం సాగిస్తే ఆ జీవితంలో ఎప్పుడు కొనసాగుతుందన్నమాట. ఈ రోజుల్లో ఎక్కువ విడాకులు ఎందుకు అవుతున్నాయి అంటే, సో భర్త దగ్గర కానీ భార్య దగ్గర కానీ మనకి అవసరమైన సంతోషము ఉంది అంటే సో వారితో జీవనం చేస్తున్నారు. ఎప్పుడైతే భార్య దగ్గర కానీ భర్త దగ్గర కానీ సంతోషం దొరకకపోతే సో వారు తక్షణమే విడాకులకి సిద్ధమైపోతున్నారు. సో అంటే ఈ వివాహ ధర్మం, వివాహం అనేది ఒక యజ్ఞంతో సమానము. యజ్ఞం అంటే ప్రతి నిత్యము వచ్చే ఒడిదుడుకుల్ని మనం ఎదుర్కొంటూ జీవనం సాగించటమే అది యజ్ఞము అంటారు. యజ్ఞం అంటే చాలామంది అనుకుంటారు ఏదో కట్టి పుల్లలేసి నెయ్యి వేసి మంత్రాలు చదివితే యజ్ఞం అవుతుంది అనుకుంటారు. యజ్ఞం అంటే అది కాదు. సో మనం చేసే ప్రతి పనుల్లో ఒక యజ్ఞంగా భావించాలన్నమాట. అది ఒక విద్యార్థి చదువుకుంటున్నాడు, అతను మంచి మార్కులు రావాలి అంటే ప్రతినిత్యం అతను కష్టపడుతూ ఉంటాడు, అది కూడా ఒక యజ్ఞమే. ఒక వ్యక్తి వ్యాపారం చేయాలనుకుంటుంటాడు, అతను వ్యాపారం చేస్తూ ఉంటాడు. సో ఆ వ్యాపారం చేసేటప్పుడు కూడా అతను కూడా ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ ఉంటాడు, అది కూడా ఒక యజ్ఞమే. అలాగే వివాహ యజ్ఞం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, భార్యాభర్తలు ఇద్దరు అన్యోన్యంగా ఉంటూ వారికి పుట్టినటువంటి పిల్లల్ని మంచి సద్బుద్ధుల్ని కలిగే విధంగా ప్రయత్నం చేసి వారి సమాజానికి ఒక మంచి పిల్లలుగా తయారు చేసి సమాజానికి ఉపయోగపడే విధంగా చేస్తే అప్పుడు వారి యొక్క వివాహానికి, వారి యొక్క వివాహ యజ్ఞానికి ఒక ఫలితము అంటే ఒక ధర్మబద్ధంగా జరిగింది. వారు చేసుకున్న ఒక వివాహానికి అప్పుడు సానుకూలత అవుతుందన్నమాట. సో శ్రీరామచంద్రుడి వారి విషయంలో కూడా అదేవిధంగా సీతాదేవి ఒక ధర్మబద్ధంగా, ఆమె ఒక రాజకుమారి అయినా కానీ ఆమె శ్రీరామచంద్రుడితో అడవులకు వెళ్తానికి ఇష్టపడిందన్నమాట. ఈ అడవులకు వెళ్ళినప్పుడు కూడా వారు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటారు, అయినా కానీ శ్రీరామచంద్రుడి వారితోనే సహజీవనం చేయడానికి ఇష్టపడిందన్నమాట. ఇంకొక విషయంలో శ్రీరామచంద్రుడి వారు ఎంతో అందంగా ఉంటారన్నమాట. సో శ్రీరామచంద్రుడి వారు ఇలా అందంగా ఉన్నప్పుడు శూర్పణఖ, రావణాసుడి యొక్క చెల్లి, మోహించాలి, శ్రీరామచంద్రుడితో పెళ్లి చేసుకోవాలి అనుకుంటుందన్నమాట. బట్ శ్రీరామచంద్రుడు వారు ఏకపత్నివత. సో అంటే దీంట్లోంచి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, సో ఎవరైనా ఒక వ్యక్తికి పెళ్ళి అయిందంటే వారి మీద మళ్ళీ ఇంకొకరు మనసు పెట్టుకోకూడదు అనమాట. అది ధర్మానికి విరుద్ధం అన్నమాట. సో చాలామంది అంటారు, అయ్యో శ్రీరామచంద్రుడు అడిగితే కాదు అని చెప్పొచ్చు కదా, ముక్కెందుకు కోశారు అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు అన్నమాట. కానీ సమాజానికి ఇలాంటి తప్పు చేస్తే దానికి ఒక శిక్ష అనేది ఉండాలి. అప్పుడే వాళ్ళ జీవితాంతం గుర్తుంచుకుంటారు. మళ్ళా ఏదైనా వాళ్ళకి అలాంటి చెడు ఆలోచనలు వస్తే వాళ్ళకి జరిగినటువంటి ఆ ఇబ్బంది, అవమానము, శిక్ష గుర్తుకొస్తుందన్నమాట. అందువల్ల శ్రీరామచంద్రుడు లక్ష్మణుడి ద్వారా ముక్కును కోసి పంపిస్తూ ఉంటాడనమాట. ఆ విధంగా సో శ్రీరామచంద్రుడు కావాలంటే పెళ్లి చేసుకోవచ్చు, కానీ అతనికి ధర్మబద్ధంగా వివాహమైంది. ఒకరికి వివాహం అయినప్పుడు మళ్ళీ ఇంకొకరి మీద మన యొక్క చూపు పడకూడదు.
అప్పుడు అలా చూపు ఇంకొకరి మీద పడింది అంటే మన యొక్క వివాహంలో మనము కలహం తెచ్చుకున్నట్టే. మన వివాహంలో అప్పుడు ఆ ఆలోచన ద్వారానే సో మనకి ప్రాబ్లమ్స్ అనేవి మొదలవుతాయి అన్నమాట. అంతేకాకుండా రావణుడు కూడా సీతాదేవి మీద మోహితులవుతాడు. స్వయంగా సీతాదేవి అంటే ఎవరో కాదు, ఆమె స్వయంగా లక్ష్మీదేవి, అంటే పరమాత్ముడి యొక్క అర్థాంగి. సో చాలామంది అనుకుంటారు రావణుడు చూడు సీతాదేవిని అపహరించుకొని పోయాడు. ఇవన్నీ భగవంతుడి యొక్క లీలలు అన్నమాట, రావణుడికి బుద్ధి చెప్పడం కోసము. సో నిజంగా రావణుడు సీతాదేవిని అపహరించుకుపోలేదు, రావణుడు మాయా సీతను అపహరించుకుపోయాడు అన్నమాట. ఎందుకంటే మనకి దగ్గర ఆ పవరు లేదు, మన దగ్గర ఆ క్వాలిఫికేషన్ లేదు, మహాలక్ష్మి యొక్క ఈమెను ఛాయని చూసేంత మన దగ్గర శక్తి కూడా లేదనమాట. ఇంకా మనం ఆయన ఎత్తుకుపోవటం అనేది ఒక భ్రమ. సో మాయా సీతను ఎత్తుకుపోయి రాముడు నిజంగా నేను సీతను ఎత్తుకుపోయాను అనుకుంటున్నాడు అనమాట. ఎందుకంటే మన సీతాదేవిని తాకలేం కూడా. ఇది మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆమె ఒక గొప్ప వ్యక్తి, అంటే సృష్టికి కారణమైనటువంటి భగవంతుడి యొక్క సతీమణి. ఆమెని అంత సహజంగా ఈజీగా ఎవరైనా తాకగలిగితే సో ఆమెకు ఉన్నటువంటి ఆ విలువకి లేదు. ఉదాహరణకి ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, ప్రైమ్ మినిస్టర్ని ఎవరైనా అంత ఈజీగా కావాలంటే ఎలాగంటే అలా చేయగలరా? చేయలేరు. సో ఆయన దగ్గర అంత పవర్ ఉంటుంది, అంత సెక్యూరిటీ ఉంటుంది. అలాగే సీతమ్మ వారు కూడా ఆమెని ఎవరు తాకలేరు, ఆమెని మనం కనుచూపుతో కూడా మనం చూసేంత శక్తి ఉండదు. అందుకనే స్వయంగా వారు మనకి ఇలా విగ్రహ రూపంలో వస్తారన్నమాట. స్వయంగా మనం భగవంతుడిని చూడలేము, భగవంతుడికి మనం పూజలు చేయలేము. అందువల్లే భగవంతుడు ఆయన యొక్క కరుణతో మన మీద ఇలా విగ్రహ రూపంలో వచ్చి మనకి సేవ చేసే భాగ్యాన్ని ఇస్తూ ఉంటారన్నమాట. అలా ఈ విధంగా సో శ్రీరామచంద్రుడి వారి యొక్క లీలలు ఎన్నో ఉన్నాయి. ఇలా శ్రీరామచంద్రుడు కావాలి అనుకుంటే రాముడి వారిని స్వయంగా చంపచ్చు. కానీ భగవంతుడు ఆ వానరులకు, భక్తులకి అవకాశం ఇస్తున్నాడు అన్నమాట. అంటే భగవంతుడికి ఏదైనా ఒక చిన్న సేవ చేస్తే దాని ఫలితం ఎలా ఉంటుందని చెప్పడం కోసం. ఉదాహరణకి లంక దాటాలి అంటే ఆ రోజుల్లో అందరూ గాల్లోకి ఎగిరి లంక దగ్గరికి వెళ్ళలేరు హనుమంతుడిలాగా, అందరి దగ్గర అంత శక్తి లేదు. అందువల్ల రాముడు ఒక బ్రిడ్జి కట్టాలి అని చెప్పి ఆలోచించి, సో ఆ బ్రిడ్జి కట్టాలంటే ఆ రోజుల్లో ఎంత టెక్నాలజీ లేదు. సో అప్పుడు భగవంతుడు ఇలా గ్రావిటీ ఎగ్నెస్ట్గా, అంటే నీళ్ళల్లోనే రాళ్ళు తేలేట్టుగా సముద్రాన్ని శాసించి సో అలా వారధి కట్టాడనమాట. ఆ వారధి కట్టేటప్పుడు చిన్న చిన్న ఉడతలు కూడా సహాయం చేసింది, చిన్న చిన్న కోతులు. సో అప్పుడు హనుమంతుడు పెద్ద పెద్ద రాళ్ళు విసిరేస్తూ బ్రిడ్జ్ తొందరగా కట్టాలని ప్రయత్నం చేస్తుంటాడు. అప్పుడు ఉడతలు కూడా వాటి శక్తి కొలది చిన్న చిన్న రాళ్ళు, ఇసుక ఇసుక కూడా కావాలి బ్రిడ్జ్ మధ్యలో ఏదన్నా అమర్చడం కోసం తెస్తూ ఉండేదన్నమాట. అప్పుడు హనుమంతుడు ఆ ఉడతలను చూసి నవ్వుతూ ఉండేవాడు. కానీ మీరు తెచ్చే చిన్న చిన్న రాళ్ళ వల్ల ఎప్పుడు బ్రిడ్జ్ కడతాం పూర్తవుతుంది అని చెప్పి నవ్వుతాడనమాట. శ్రీరామచంద్రుడు హనుమంతుడు నవ్విన దాన్ని చూసి ఎందుకు నవ్వుతున్నావు అంటే, కాదు రామ, మన ఈ బ్రిడ్జిని కట్టాలి కదా, మనం లంకకు వెళ్ళి మన రావణ్ణి చంపాలి. సో మరి ఈ ఉడతలు కూడా ఈ బ్రిడ్జ్ కడతానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఈ ఉడతలు చేసే ప్రయత్నంలో దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? అలా అయితే మనం బ్రిడ్జి ఎప్పుడు కడతాము, ఎప్పుడు మనం లంక వెళ్తాము, ఎప్పుడు మనం రావణ్ణి చంపుతాము అని నవ్వుతాడు. అప్పుడు రావణుడు అంటాడు, ఇప్పుడు రావణాసుని చంపాలంటే అది ఒక్క క్షణం చాలు, ఎందుకంటే నేను అందరి యొక్క దేహంలో పరమాత్ముడి రూపంలో ఉన్నాను. ఒక్కసారి నేను పరమాత్ముడిగా రాముడి యొక్క దేహం నుంచి బయటకు వచ్చేస్తే అతను ఆ క్షణమే చనిపోతాడు. కానీ నేను ఈ బ్రిడ్జ్ ఎందుకు కడుతున్నాను అంటే మిమ్మల్ని అందరినీ సేవలో, నా సేవలో ఎంగేజ్ చేయటం కోసం, నా సేవలో నిమిత్తం చేయటం కోసం ఈ బ్రిడ్జ్ కడుతున్నాను. సో వాళ్ళ శక్తి కొలది వాళ్ళు సేవ చేస్తున్నారు, నీ యొక్క శక్తి కొలది నువ్వు సేవ చేస్తున్నావు. నేను ఎప్పుడు చూసేది నువ్వెంత గొప్ప సేవ చేసావు అనేది కాదు,
నువ్వెంత మనసుతో ఎంత పరిపూర్ణంగా చేసావు సేవ అనేది నేను చూస్తాను. కావాలంటే ఈ బ్రిడ్జ్ నేను బ్రిడ్జ్ కట్టాలి అనుకుంటేనే బ్రిడ్జ్ పూర్తయిపోతుంది. కొంతసేపు ముందు చూసావు కదా, ఎక్కడైనా రాళ్ళు మనం విసిరేస్తే అది నీళ్ళలో మునిగిపోతాయి. కానీ ఈ రాళ్ళు తేలుతున్నాయి అంటే ఆ శక్తి. కొంతసేపు ముందు చూసావు కదా, సముద్రాన్ని నేను ఎలా వణికిచ్చాను. సముద్రము ఫస్ట్ రాళ్ళు విసిరేస్తుంటే అవి మునిగిపోతూ ఉంటాయి అన్నమాట. సో సముద్రుడికి ఎంత చెప్పినా కానీ రామచంద్రుడు సముద్ర దేవుడు వెళ్ళలేదన్నమాట. ఒకసారి రామచంద్రుడు కళ్ళు వెరుపు చేసుకోగాలే, అంటే ఆగ్రహం చూపించగాలే సముద్ర దేవుడు భయపడి అప్పుడు బయటకు వచ్చి శరణాగతి వేడి ఏం చేయమంటారో అని కోరుకుంటే అప్పుడు రావణుడు చెబుతాడనమాట శ్రీరామచంద్రుడు. సో ఇలా మేము బ్రిడ్జ్ కట్టాలనుకుంటున్నాము, ఇందులో మేము వేసే రాళ్ళు అవి తేలాలి, మునగకూడదు అని చెప్తాడు. అప్పుడు సముద్రుడు అలాగే అంటాడు. చూసా కదా నా యొక్క శక్తి, ఈ బ్రిడ్జి మీ వల్ల పూర్తి అవ్వట్లేదు, మీకు కావాల్సిన వనరులు మొత్తం నేనే సమకూరుస్తున్నాను అని చెప్పి శ్రీరామచంద్రుడు హనుమంతుడికి జ్ఞానోదయం చేస్తాడనమాట. సో ఆ విధంగా ఎవరైతే భక్తులు భగవంతుడికి పరిపూర్ణంగా సేవ చేస్తాడో, సో భగవంతుడికి ఎప్పుడు వారి ఎడల భగవంతుడు ఎప్పుడు వారికి సహాయం చేస్తూ ఉంటాడనమాట. అందువల్లనే భగవంతుడిని భక్తవత్సల అంటారు. ఎవరైతే భగవంతుడిని శరణం పొందుతారో భక్తులు, వారికి ఎప్పుడు భగవంతుడు ఎల్లవేళలా వారికి కావాల్సినటువంటి అన్ని అవసరాలు స్వయంగా అతడే సమకూరుస్తారనమాట. అందువల్లే భక్తులు ఎప్పుడూ సందేహం ఉండకూడదు, నేను భగవంతుడికి సేవ చేస్తున్నాను, నాకు కావాల్సినవి భగవంతుడు సమకూరుస్తారా లేదా అని. భగవంతుడికి మనం ఎప్పుడు సేవ చేస్తూ ఉండాలి. మనం అడగకుండానే భగవంతుడు మనకు కావాల్సినవన్నీ సమకూరుస్తాడనమాట. సో ఈ విధంగా మనం శ్రీరాముడి యొక్క లీలలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు మనం క్లుప్తంగా కొన్ని చెప్పుకున్నాము. మరి ఇంకొకసారి ఇంకా మిగతా లీలలు మనం చెప్పుకుంటాము. హరే కృష్ణ.